మెల్లని స్వరం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రతి ఉదయం కూడా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. దేవాతి దేవుడు సృష్టికర్త మనతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో సంతోషము, సమాధానము, ఆరోగ్యము, క్షేమము, దీవెన కలుగుతుంది. ఆయన దేవుడు మనతో మన యొక్క పరిస్థితుల్లో అన్నిటిలో కూడా ఆయన కదులుతున్నాడు కనుక ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు వరకు నువ్వు ఇంకా ఏ స్థితిలో బలహీనుడిగా ఉన్నావో, బలహీనురాలుగా ఉన్నావో, ఇది నేను చేయగలనా, ఇది నేను సాధించగలనా అని ఎన్నెన్నో విషయాలు నీ మనసును కలవరపెడుతూ ఉండొచ్చు. కానీ దేవుని యొక్క మాట విన్నప్పుడు, దేవుని యొక్క స్వరం విన్నప్పుడు, ఆయన వాక్కు మన జీవితంలోనికి వచ్చినప్పుడు, ఒక మంచి బలమైన ఆహారము తీసుకున్నప్పుడు ఎలాంటి బలము వస్తుందో అలాంటి బలము దేవుని వాక్యము, దేవుని వాక్కు, దేవుని యొక్క రేమ, దేవుని యొక్క మన్నా మన జీవితంలోనికి వచ్చినప్పుడు అలాంటి బలాన్ని ఇస్తుంది. కనుక చక్కటి వాగ్దానాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 103వ కీర్తన 5వ వచనాన్ని చదువుతాం. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరుచున్నాడు. పక్షిరాజు చాలా బరువు ఉంటుంది, కానీ తన వేటు తను మోసుకుంటూ పైకి ఎగిరి కింద ఎక్కడ ఏమున్నదో చూసుకుంటూ దాన్ని తీసుకొని అది తినగలుగుతుంది. ఈరోజు ప్రేమైన సహోదరి సహోదరుడా, నీ ఒక కుటుంబ జీవితంలో, నీ ఒక ప్రయాణంలో, నీ ఒక జీవితంలో నువ్వేమనుకుంటున్నావంటే, నేను చేయగలనా, నేను మోయగలనా, నేను ప్రయాణించగలనా, ఈ బాధ్యత నేను చేయగలనా, ఈ వ్యాపారం నేను చేయగలనా, ఈ ఉద్యోగం నేను చేయగలనా, ఇంత రిస్క్తో కూడింది, నా బలము సరిపోవునా, నా శక్తి సరిపోవునా, నా ఆలోచన సరిపోవునా, నేను చేయగలనా అని అనేక ప్రశ్నలు ఈరోజు నీకు ఉండొచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, నేను పక్షిరాజుకి ఇచ్చినట్లుగా క్రొత్తగా నిన్ను చేస్తాను, క్రొత్త బలమునిస్తాను, క్రొత్త అభిషేకమునిస్తాను, క్రొత్త తలాంతులను ఇస్తాను. నీ యొక్క వయసు వైపు చూసుకోవద్దు, నీ ధనం వైపు చూసుకోవద్దు, నీకున్న పరిస్థితుల వైపు చూసుకోవద్దు. కానీ ఆయన వాక్కు నీకు బలాన్ని ఇస్తుంది. నూతనమైన బలమునిచ్చి, నూతనమైన ఆరోగ్యమునిచ్చి, నీకు మునుపటికి ఉన్న బలము కంటే ఈరోజు ఒక నూతన బలం ఇచ్చి, ఈరోజు నుంచి నువ్వు పక్షిరాజు వలె తేలికగా పైకి లేవగలుగుతున్నావు. తేలికగా, చాలా తేలికగా నీ పనులన్నీ కూడా, నీ బాధ్యతలన్నీ కూడా చాలా తేలికగా నువ్వు చేయబోతున్నావు. దేనితో చేయబోతున్నావు? నీ బలముతో కాదు, ఆయన వాక్కుతో చేయబోతున్నావు. కనుక ఈ వాగ్దానాన్ని నమ్మండి. ప్రభు మనతో ఉన్నాడు, ఆయన బలమిచ్చి మనల్ని నడిపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఎంతమంది అయితే ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో అయ్యా, ఎంతమంది అయితే వారి జీవితంలో ఈ వాగ్దానంను అయ్యా వారు స్వతంత్రించుకుంటున్నారో, వారి జీవితంలో అద్భుతమైన కార్యములు జరుగునుగాక, మేలుతో వారి హృదయము నింపబడునుగాక. తండ్రి, అద్భుతమైన బలము, శక్తి వారికి అనుగ్రహించబడునుగాక. ఎక్కడ నీ ప్రజలు బలహీనులై ఉన్నారో అక్కడ బలవంతులుగా ఉందురుగాక. తండ్రి, వారి యొక్క అయ్యా తండ్రి, వారి జీవితంలో వారు ఇప్పటి వరకు ఎక్కడ నిరుత్సాహపడి ఇది చేయగలనా, ఇది నా జీవితంలో సాధించగలనా అని ఎక్కడ భయపడ్డారో అక్కడ ప్రభువా వారికి నూతన బలమిచ్చి, నూతన శక్తినిచ్చి, పక్షి రాజు వలె పైకి ఎగురునట్లుగా తండ్రి వారి జీవితంలో అద్భుతమైన కార్యములు జరిగించండి. నూతన బలమునివ్వండి ప్రభువా. వారి యొక్క ఉద్యోగాలు, వారి చేతి పనులు, వారి యొక్క వ్యాపారాలు, వారి యొక్క బిడ్డల స్టడీ అన్ని విషయంలో కూడా నీ బలమునిచ్చి, నీ జ్ఞానమునిచ్చి ప్రభువా వారు ముందుకు వెళ్ళుటకు సహాయము చేయండి. అద్భుతాలు చేయండి, స్వస్థపరచండి.
ప్రభా ఎక్కడెక్కడ స్వస్థత లేదో అక్కడంతా కూడా యేసు క్రీస్తు నామములో నీ బిడ్డలకు స్వస్థత, నెమ్మది, సమాధానమును ప్రకటిస్తున్నాం. ప్రభా అద్భుతాలు చేయండి. ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో, వెంటిలేషన్లో ఉన్నారో, మూలుగుతున్నారో ప్రభా బిడ్డల మీదకి నీ కృపను పంపిస్తున్నాం. నీ గాయపడిన హస్తము ద్వారా అయ్యా నీ బిడ్డలకు స్వస్థత కలుగునుగా కానీ మేము ప్రకటిస్తున్నాం. తండ్రి ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న నీ బిడ్డలందరి మీదకి ప్రభా శుభములు, దీవెనలు, ఆశీర్వాదములు మేము విడుదల చేస్తున్నాం. ఈ సంవత్సరం అంతా అయ్యా వారు ఆరోగ్యముతో, క్షేమముతో, సమాధానముతో అయ్యా వారి కుటుంబ జీవితం, వారి యొక్క వ్యక్తిగత జీవితము ఆశీర్వాదకరముగా ఉండుటకు సహాయము చేయండి. మేలుతో నింపండి అయ్యా. నీ ప్రజలందరూ కూడా అయ్యా నూతనమైన బలము పొందుకుందురుగాక, నూతనమైన అభిషేకం పొందుకుందురుగాక. అయ్యా మేలుతో వారి హృదయము తృప్తిపరచబడినట్లుగా అద్భుతమైన కార్యము చేస్తున్నావు. అందుకై నీకు స్తుతులు, మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.